నిజ జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు పాల్గొని ఆది దంపతులను సేవించారు. జగజ్జనని దుర్గామాత నామ స్మరణతో ఇంద్రకీలాద్రి గిరులు ప్రతిధ్వనించాయి. గుణదల రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలన్న స్థానికుల 2 దశాబ్దాల కళ నేటికి సాకారం కానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రానున్న 18 నెలల్లో ఈ ఫ్లైఓవర్ను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో రాష్ట్రంలో అనేక రైల్వే ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రధాన డ్రైన్లో డీషీల్డింగ్ పనులను నిరంతరాయంగా చేపట్టాలని, వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అన్నా క్యాంటీన్ల నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై కూడా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. గ్రామాల్లో ఒక్కరోజు కూడా నీటి సమస్య వచ్చినా సహించబోనని, అధికారుల పనితీరు మారకపోతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. బీసీల ఆర్థిక సామాజిక అభివృద్ధికి తమ పార్టీ ముందుంటుందని తెలిపారు. నాగవంశీయుల కళ్యాణ మండపం పూర్తయ్యే వరకు స్థానిక ఎమ్మెల్యేగా తన సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. రైతే రాజు అన్నది మనందరి నినాదం కావాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అన్నదాతలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. విజయవాడ మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరుగుతున్న ఇసుక మాఫియాపై మైలవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నాయకులు మేడపాటి నాగిరెడ్డి, లంకే అంకా మోహన్ రావు, ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి నల్లమోతు ప్రకాష్, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు నల్లమోతు దయాకర్ ద్వారా తన ఫిర్యాదును జిల్లా జాయింట్ కలెక్టర్కు పంపారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వారు స్వయంగా కలిసి ఈ ఫిర్యాదును అందజేశారు. విజయవాడ నగరంలో రామరపాడు రింగు సమీపంలో ఓ ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. కారు నడుపుతున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డుపై వెళుతున్న హోండా యాక్టివా స్కూటర్ను బలంగా ఢీకొట్టింది. నిరుపేదల ఆకలి తీర్చడమే పరమ ధర్మమని అపర అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ ఆశయాలే స్ఫూర్తిగా 4 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శంఖనాదం వెంకట్రావును స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు బాడిత శంకర్లు వెల్లడించారు. గురు పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.